ప్రేమ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మీ అందరికీ ఆనాపానసతి ధ్యానానికి స్వాగతం పలుకుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఓ ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు మనము స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చున్నాము, విశ్రాంతి స్థితిలో కూర్చున్నాము. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళని క్రాస్ చేసుకొని చక్కని చిరునవ్వుతో కళ్ళు రెండు మూసుకున్నాము. ఇప్పుడు నెమ్మదిగా ముక్కు ద్వారా ప్రవహిస్తున్న ప్రాణవాయువు మీద దృష్టి పెట్టండి. దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా శ్వాసను విడిచిపెట్టండి. శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు శరీరం అంతా విశ్రాంతిగా భావించండి. మరి ఒకసారి దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకొని నెమ్మదిగా శ్వాసని బయటికి విడిచిపెట్టినప్పుడు శరీరం అంతా విశ్రాంతి అనుభూతి పొందండి. మరి ఒక్కసారి దీర్ఘమైన శ్వాసని లోపలికి తీసుకున్నారు. శ్వాసని బయటికి విడిచిపెడుతున్నప్పుడు శరీరం తల భాగము నుండి కాళ్ళ వేళ్ళ వరకు విశ్రాంతి అనుభూతిని చెందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మెల్లగా సున్నితంగా సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉన్నాము. శ్వాస మీ నాసిక ద్వారా లోపలికి ప్రవేశించడాన్ని గమనించండి. అలానే బయటికి రావటాన్ని గమనించండి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు నాసికా గోడలలో జరుగుతున్న స్పర్శని గమనించండి. అలాగే శ్వాస బయటికి వస్తున్నప్పుడు నాసికా ద్వారాల వద్ద స్పర్శని గమనించండి. శ్వాస ఒక్కొక్కసారి చిన్నగా ఉండవచ్చు, ఒక్కొక్కసారి పెద్దగా ఉండవచ్చు. దేనిని మనం మార్చడానికి ప్రయత్నించడం లేదు. మై డియర్ మాస్టర్స్, ఉన్నది ఉన్నట్లుగా గమనించండి. శ్వాసని మాత్రమే గమనిస్తున్నాము. లోపలికి వెళ్తున్న ప్రతి శ్వాస మీ అనుమతితోనే లోపలికి వెళ్తుంది. అలానే బయటికి వస్తున్న ప్రతి శ్వాస మీ అనుమతితోనే బయటికి వస్తుంది. ఒక కాపలాదారిలా లోపలికి వెళ్తున్నా బయటికి వస్తున్న ప్రతి శ్వాసనే గమనిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచనలు రావడం చాలా సహజం. అవి వస్తూ పోతూ ఉంటాయి. ఈ క్షణంలో, ఈ ప్రస్తుత క్షణంలో మనం మన ఆలోచన ప్రవాహంతో వెళ్ళిపోవటం లేదు. మనం ఏ ఆలోచనని అలరించడం లేదు. శ్వాసతో మాత్రమే ఉన్నాము. సహజంగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనిస్తున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, యోగః చిత్తవృత్తి నిరోధః అన్నారు పతంజలి మహర్షి. చిత్తవృత్తి అంటే మనసు చేసే ఆలోచనలు. కావున ఆలోచనలు కట్టివేయడమే ధ్యానము అని తన యోగ శాస్త్రంలో ప్రస్తావించారు మహర్షి వారు. అలానే ధ్యానం నిర్విషయం మనః, మనసులో ఏ విషయాలు లేకపోవటమే ధ్యానము అని అర్థము. అనగా ఏమీ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా గమనించడమే అసలైన ధ్యానము. అంటే భౌతిక శరీరంతో కానీ
మనసుతో కానీ ఆలోచనలు కానీ ఏమీ చేయకుండా ఉండటమే ధ్యానము. మనము ధ్యానంలో ఏ నామాన్ని జపించటం లేదు, ఏ రూపమును ఊహించుకోవటం లేదు. శ్వాసని మాత్రమే గమనిస్తున్నాము. సహజంగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనిస్తున్నాము. నీ శ్వాసని ఎప్పుడైతే స్థిరంగా గమనిస్తావో అప్పుడు క్రమంగా చిన్నదై మనం శ్వాసతో ఒకటైపోతాము. ఎప్పుడు శ్వాసతో ఒకటైపోతామో అప్పుడు మనము ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము మై డియర్ ఫ్రెండ్స్. మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఉండటమే ఆలోచన రహిత స్థితి. ఈ విధముగా శ్వాసని గమనించగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటున్నప్పుడు కొన్ని వేల ఆలోచన సమూహాల నుండి నెమ్మదిగా ఆలోచన క్రమము తగ్గి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటున్నాము. అనగా ఒక శూన్య స్థితికి చేరుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు మనము శూన్య స్థితికి అనగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామో అప్పుడు అపారమైన విశ్వశక్తిని మనము స్వీకరిస్తున్నాము. మన బ్రహ్మరంధ్రము ద్వారా మనము చక్కగా అపార విశ్వశక్తిని ఈ విశ్వము నుండి పొందుతున్నాము. శరీరంలో ఉన్న ముఖ్యమైన 72,000 నాడులు బ్రహ్మరంధ్రానికి అనుసంధానము చేయబడి ఉన్నాయి. ఎప్పుడైతే మనం బ్రహ్మరంధ్రము నుండి విశ్వశక్తిని స్వీకరిస్తున్నామో శరీరంలో ఆ ముఖ్యమైన నాడులకి అనుసంధానమైన నాడులు కూడా విశ్వశక్తిని స్వీకరించి వాటితో అనుసంధానమైన కణాలు కూడా ఆ పవిత్రమైన విశ్వశక్తిని స్వీకరిస్తూ శక్తి పుంజాలుగా పరిణతి చెందుతున్నాయి. అద్భుతం, చాలా బాగుంది. ఇంకొంతసేపు విశ్వశక్తి ఏ విధంగా తల మీద బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వెళ్తుందో గమనించండి మై డియర్ మాస్టర్స్. వండర్ఫుల్ మాస్టర్స్. ఇప్పుడు శరీరం మీద దృష్టి పెట్టండి. మీ దృష్టినంతా శరీరం మీదకి తీసుకొస్తున్నారు. ఒక్కొక్క భాగం మీద మెల్లగా దృష్టిని సారించండి. ఇప్పుడు మీరు మీ శరీరాన్ని తల మొదలుకొని కాళ్ళ వ్రేళ్ళ చివరి వరకు విశ్రాంతి చేయించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ దృష్టిని తల పై భాగం మీదకు తీసుకురండి. నెమ్మదిగా దృష్టిని తలపై భాగంలో పెట్టాము. తలపై భాగమంతా గమనిస్తున్నాము. మీ తలపైన స్పర్శానుభూతిని పొందండి. ఎటువంటి స్పర్శ మీరు అనుభూతి చెందుతున్నారో గమనించండి. స్పర్శానుభూతిని అనుభూతి చెందిన మరుక్షణమే విశ్రాంతి అనుభూతి పొందుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి. శరీరంలోని తల భాగమంతా విశ్రాంతి పొందింది. ఇప్పుడు మీ దృష్టిని నుదిటిపైకి తీసుకురండి.
నిదిటిపైన స్పర్శానుభూతిని అనుభవించండి. చక్కగా స్పర్శను అనుభూతి పొందండి. స్పర్శ అనుభూతి అనుభవించిన మరుక్షణమే విశ్రాంతి అనుభూతిని చెందండి. ఇప్పుడు మీ దృష్టిని కనుబొమ్మల మధ్య భాగానికి తీసుకురండి. నిదిటిపై స్పర్శానుభూతి పొంది వెనువెంటనే విశ్రాంతి అనుభూతి చెందండి. వెరీ గుడ్. ఇప్పుడు మీ దృష్టిని కనుల మీదకి తీసుకురండి. 2 కనుల మీద స్పర్శానుభూతిని పొంది హాయిగా విశ్రాంతి అనుభూతి పొందండి. ఇప్పుడు మీ దృష్టిని ముక్కు మీదకి తీసుకురండి. ముక్కు మీద స్పర్శానుభూతిని పొంది విశ్రాంతి అనుభూతిని చెందండి. ఎక్కడెక్కడ శరీరంలోని దృష్టి పెడుతున్నారో అక్కడక్కడ మీరు చక్కగా విశ్రాంతి పొందుతున్నారు. మీ చెక్కిళ్ళపై విశ్రాంతి అనుభూతిని పొందండి. రెండు బుగ్గల మీద విశ్రాంతి అనుభూతి పొందారు. ఫ్రెండ్స్, శరీరంలో ఏ భాగాలు నేను ప్రస్తావిస్తున్నానో ఆయా భాగాలపై మీరు స్పర్శానుభూతిని పొందుతూ వెంటనే విశ్రాంతి అనుభూతిని పొందుతున్నారు. ఇప్పుడు మీ దృష్టిని చెవుల మీదకి తీసుకువచ్చి విశ్రాంతి అనుభూతిని పొందండి. రెండు చెవులని గమనించండి, విశ్రాంతి పొందండి. నెమ్మదిగా మీ దృష్టిని నోటి మీదకి తీసుకురండి. నోరు భాగమంతా స్పర్శను అనుభూతి చెందండి. వెంటనే విశ్రాంతి పొందండి. ఇప్పుడు రెండు పెదాలను గమనిస్తున్నారు, స్పర్శను అనుభూతి చెందుతున్నారు, విశ్రాంతి పొందుతున్నారు. గడ్డపు భాగం మీదకి దృష్టిని పెడుతున్నారు, స్పర్శానుభూతిని పొందుతున్నారు, వెంటనే విశ్రాంతి పొందుతున్నారు. ఇప్పుడు మొత్తం మీ ముఖమంతా విశ్రాంతి అనుభూతిని పొందుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీ ముఖాన్నంతా గమనించండి, విశ్రాంతి అనుభూతిని పొందండి. నెమ్మదిగా మీ దృష్టిని మెడ మీదకి తీసుకురండి. చక్కటి అందమైన మీ మెడ మీదకి తీసుకువచ్చారు. స్పర్శను అనుభూతి చెందండి. వెంటనే విశ్రాంతి అనుభూతిని చెందండి. దృష్టిని భుజాల మీదకి తీసుకురండి. కుడి భుజము ఎడమ భుజము రెండింటినీ కూడా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. స్పర్శను గమనించండి, విశ్రాంతి అనుభూతి చెందండి. చెంకల భాగాన్ని కూడా గమనిస్తున్నారు, కుడివైపు ఎడమవైపు విశ్రాంతి. ఇప్పుడు మోచేతులని అనుభూతి చెందండి. స్పర్శానుభూతి, వెంటనే విశ్రాంతి అనుభూతి. మోచేతుల కింద చేతులు
చేతినంతటిని విశ్రాంతి పొందుతున్నారు కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. ఇప్పుడు అరచేతులకు వెళ్ళాము. అరచేతుల్ని గమనించండి. కుడి అరచెయ్యి, ఎడమ అరచెయ్యి. విశ్రాంతి. చేతి వ్రేళ్ళు, కుడి చేతి వ్రేళ్ళు, ఎడమ చేతి వ్రేళ్ళు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. మరియు వ్రేళ్ళ చివరి భాగాన్ని గమనించండి. అద్భుతమైన అనుభూతి. స్పర్శానుభూతి వెంటనే విశ్రాంతి అనుభూతి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు రెండు చేతులు, కుడి చెయ్యి భాగమంతా, ఎడమ చెయ్యి భాగమంతా విశ్రాంతి పొందింది. నెమ్మదిగా మీ దృష్టిని ఛాతీ మీదకి తీసుకురండి. మీ ఛాతీనంతా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రశాంతంగా, ఎటువంటి కంగారు లేకుండా ఆనందంగా గమనించండి. చక్కని చిరునవ్వుతో ఈ విశ్రాంతిని పొందుతున్నామని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఛాతీ భాగమంతా విశ్రాంతి పొందింది. స్పర్శానుభూతి పొందుతున్నారు అండ్ విశ్రాంతి పొందుతున్నారు. నెమ్మదిగా దృష్టిని పొట్ట మీదకి తీసుకురండి మై డియర్ ఫ్రెండ్స్. పొట్ట భాగమంతా గమనించండి. స్పర్శానుభూతి పొందిన వెంటనే విశ్రాంతి అనుభూతి పొందుతుంది. ఛాతీ, పొట్ట చక్కగా విశ్రాంతి పొందింది. పొట్టలోని నాభి భాగాన్ని కూడా మనం గమనించాము అండ్ విశ్రాంతిని గమనించాము. నెమ్మదిగా మీ దృష్టిని వీపు భాగానికి తీసుకువెళ్తున్నాము, వెనుక భాగానికి తీసుకువెళ్తున్నాము. తల వెనుక భాగాన్ని గమనించండి. స్పర్శానుభూతి, విశ్రాంతి అనుభూతి. నెమ్మదిగా కిందికి వస్తున్నాము. వెనుక తల భాగం నుండి మెడ వెనుక భాగానికి వచ్చాం. చక్కగా స్పర్శానుభూతిని పొందండి, విశ్రాంతి అనుభూతిని పొందండి. గమనించండి. ఇప్పుడు వీపుకి భాగానికి వచ్చాము. వీపు పై భాగాన్ని గమనించండి. గమనించండి మై డియర్ మాస్టర్స్. వీపు పై భాగమంతా విశ్రాంతి పొందింది. వీపు మధ్య భాగమంతా విశ్రాంతి పొందింది. సమయాన్ని తీసుకొని చక్కగా గమనించండి. వీపు క్రింది భాగమంతా కూడా విశ్రాంతి పొందింది. వెనుక మెడ భాగం నుండి వీపు కింద భాగం దాకా చక్కగా స్పర్శానుభూతిని పొంది విశ్రాంతి అనుభూతిని పొందడం గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. శరీరంలో రెండు ప్రక్కన కూడాను మీరు అనుభూతిని పొందండి, విశ్రాంతి అనుభూతిని. శరీరం కుడి పక్క, శరీరం ఎడమ ప్రక్క. చాలా బాగా చేస్తున్నారండి. శరీర పై భాగం అంతా విశ్రాంతి పొందింది. నెమ్మదిగా మనం జననేంద్రియాలకి వెళ్ళాము. గమనించండి జననేంద్రియాల్ని, విశ్రాంతిని గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా దృష్టిని తొడల భాగానికి తీసుకువెళ్తున్నాము. కుడి కాళ్ళ తొడ, ఎడమ తొడ గమనించండి ఫ్రెండ్స్. తొడల దగ్గర స్పర్శానుభూతిని పొందండి. తొడ మీదంతా విశ్రాంతి పొందండి.
కుడి తొడ గమనించండి. స్పర్శ, విశ్రాంతి. అలానే ఎడమ తొడని కూడా గమనిస్తున్నారు. స్పర్శానుభూతిని పొందారు. అలానే విశ్రాంతి అనుభూతిని పొందారు. రెండు తొడలు కూడా చక్కగా విశ్రాంతి పొందాయి మై డియర్ ఫ్రెండ్స్. నెమ్మదిగా ముడుకులకి వెళ్తున్నాం. కాళ్ళ ముడుకులు, మోకాళ్ళు గమనించండి. స్పర్శను గమనించండి. విశ్రాంతి అనుభూతిని పొందండి. సో ముడుకుల క్రింద భాగం, ముడుకుల క్రింద కాళ్ళను గమనిస్తున్నారు. విశ్రాంతి పొందుతున్నారు. అలాగే తొడల వెనక భాగం, ముడుకుల వెనక భాగం, కింద కాళ్ళ వెనక భాగం అంతటినీ గమనించండి. స్పర్శని గమనించండి. విశ్రాంతి అనుభూతిని పొందండి. నెమ్మదిగా దృష్టిని పాదాల మీదకి తీసుకొచ్చాం మై డియర్ మాస్టర్స్. రెండు పాదాలని గమనించండి. కుడి పాదము, ఎడమ పాదము. చాలా చక్కగా గమనిస్తున్నారు. స్పర్శను గమనించండి. పాదాల క్రింద భాగాన్ని గమనించండి. మడమలన్నీ గమనించండి. స్పర్శానుభూతిని పొంది విశ్రాంతి పొందండి. ఎంత అద్భుతమైన అనుభూతం కదా. కాలి వ్రేళ్ల భాగాన్ని గమనిస్తున్నారు. కాలి వ్రేళ్ల భాగాన్ని గమనించారు. కాలి వ్రేళ్ల చివరి భాగాన్ని కూడా గమనించారు మై డియర్ ఫ్రెండ్స్. స్పర్శని, విశ్రాంతి అనుభూతిని రెండిటిని గమనించండి. అద్భుతం, అద్భుతం ప్రేమ స్వరూపులారా, అద్భుతం. తల పై భాగము నుండి కాళ్ళ విశ్రాంతి భాగము దాకా ఎంతో చక్కగా విశ్రాంతిని గమనించారు. ఎంతో శ్రద్ధతో, ఓపికతో శరీరమంతా విశ్రాంతిని పొందడం గమనించారు. ఇప్పుడు ఒక చక్కని విశ్రాంతి తరంగమును తల పై భాగము నుండి కాలి వ్రేళ్ల చివరి భాగము దాకా అనుభూతిని చెందండి. ఒక చక్కని విశ్రాంతి తరంగమును తల పై భాగము నుండి కాలి వ్రేళ్ల చివరి వరకు అనుభూతిని చెందండి మై డియర్ ఫ్రెండ్స్. విశ్రాంతి తరంగం. అలాగే కాలి వ్రేళ్ల చివరి నుండి తల పై భాగము వరకు విశ్రాంతి తరంగంను అనుభూతి చెందండి. అలానే కాలి వ్రేళ్ల చివరి నుండి తల పై భాగము దాకా విశ్రాంతి తరంగమును అనుభూతి చెందండి. పై నుండి కిందకు, కింద నుండి పైకి విశ్రాంతి తరంగాన్ని అత్యద్భుతంగా అనుభూతి చెందుతున్నారు. పై నుండి కిందకు, క్రింద నుండి పైకి విశ్రాంతి తరంగాన్ని అత్యద్భుతంగా అనుభూతి
చెందారు. ఎప్పుడు మొత్తం శరీరం విశ్రాంతి పొందిందో ఈ విశ్వశక్తిని శరీరం తలపై భాగము నుండే కాకుండా శరీరంలో ప్రతి భాగము నుండి కూడా అనంతమైన విశ్వశక్తిని మీరు తీసుకోవటం గమనించవచ్చు. తలపై భాగంలో తీసుకుంటున్నారు. శరీరంలోని ప్రతి భాగము నుండి కూడా విశ్రాంతి పొందిన ప్రతి భాగము నుండి కూడా విశ్వశక్తిని, అనంతమైన విశ్వశక్తిని స్వీకరిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి. ఎప్పుడైతే ఈ విశ్రాంతి తరంగాన్ని పైనుంచి కిందకు, కింద నుంచి పైకి గమనిస్తూ ఆ విశ్వశక్తిని లోపలికి తీసుకోవడం గమనిస్తున్నారో అనంతమైన ఆనందాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు. ఇదే సమయంలో మీరు మీ ఆత్మతో అనుసంధానం చెంది అనంతమైన ఒక బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి, అనుభూతి చెందండి. శరీరము పై భాగము నుండి, శరీరము తల భాగము నుండి కాళ్ళ వేళ్ళ చివరి దాకా బాహ్యంగా మొత్తం విశ్రాంతి పొందుతుంది. లోపల అనంతమైన శక్తిని తీసుకుంటుంది. శరీరం అంతా చక్కగా ఒక రాయిలాగా, ఒక విగ్రహములాగా గమనిస్తూ అనంతమైన విశ్వశక్తి అందులోకి ప్రవేశించడం గమనిస్తున్నారు. ఆనందం, మహదానందం మై డియర్ మాస్టర్స్. అద్భుతం మై డియర్ మాస్టర్స్. నెమ్మదిగా ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపుకునే సమయానికి చేరుకున్నాం. ఇప్పుడు మీ హృదయాన్ని ప్రేమ, దయ, కృతజ్ఞతతో సంపూర్ణంగా నింపండి. ప్రేమ, దయ, కృతజ్ఞతతో మీ హృదయాన్ని నింపండి మై డియర్ ఫ్రెండ్స్. మీ హృదయాన్ని నింపండి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవికి మీ ప్రేమను పంచండి. మీ శరీరంలో ఉన్న ప్రతి అణువుని ప్రేమతో నింపుకున్నాం. మన శరీరంలో ఉన్న ప్రతి అణువుకి కూడా చక్కగా ప్రేమని అందించాం. అద్భుతంగా ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవికి కూడా ప్రేమని అందిస్తున్నాం. లాస్ట్ 1 minute మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి 1 నిమిషం. విశ్వమంతా నిండిన మీ ప్రేమని, మీ శరీరమంతా నిండిన మీ ప్రేమని, ఈ విశ్వమంతా నిండిన మీ ప్రేమని గమనించండి ఫ్రెండ్స్. ఎంతో ఆనందంగా గమనించండి. చక్కని చిరునవ్వుతో గమనించండి. ఆఖరి 30 సెకండ్లు. ఇప్పుడు మీలో పొంగి పొర్లుతున్న ఆనందంతో, ప్రశాంతముతో, ప్రేమ భావముతో మెల్లగా ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి ప్రస్తుత క్షణంలోకి రండి.
సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తున్నారు. చక్కటి చిరునవ్వుతో నమస్కారం ముద్ర పెట్టి గురువులందరికీ, ఆధ్యాత్మిక గురువులందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విశ్వమాతకి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతసేపు మీరు ధ్యానానికి కూర్చోబెట్టిన ఈ శరీరానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ చక్కని చిరునవ్వుతో కళ్ళు తెరుస్తున్నారు. చక్కటి ధ్యానం చేసినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.